7 మాటలలో 3 మాటలు మనం వినడం జరిగింది. అయితే ఇప్పుడు నేను 4వ మాట వివరించబోతున్నాను. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా దేవుని పేట మీకు మనవి చేస్తున్నాను. అందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అలాగే మార్కు సువార్త కూడా తీయండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ 2 వచనముల్లోనూ మనకి ఒక అర్థము కనిపిస్తుంది. ఏంటి అని అంటే యేసుప్రభువు వారు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారో మునుపు ఎన్నడైనా ఎలా బాధపడ్డాడో లేదో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుప్రభువు వారిని శిక్షించే గడియ, యేసుప్రభువు వారిని సిలువ వేసే గడియ రానై వచ్చింది. అయితే తనతో కూడా ఉన్న శిష్యులు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ అనేవాడు తండ్రికి లోబడక తండ్రి మాటలకు ఆయన వ్యతిరేకంగా ఉండి సాతానుకు లోబడి యేసుప్రభు వారిని అప్పగించడం జరిగింది. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు ఎక్కడా కూడా బాధపడలేదండి. ఆయనను కూడా క్షమించి మౌనంగా ఉన్నాడు. లేదంటే ఆ రోజు యేసుప్రభు వారు ఇస్కరియోతు యోధాని క్షమించకపోతే పేతురు ఉన్నాడు కదండి. పేతురు సైనికులు వచ్చి యేసుప్రభు వారిని పట్టుకున్నప్పుడు పేతురు ఒకని చెవి నరికాడు. అంటే ఈ యొక్క విషయం యేసుప్రభు వారిని అప్పగించే విషయం పేతురుకు తెలిసిందనంటే ఖచ్చితంగా ఇస్కరియోతు యోధాని లేకుండా చేద్దును. అవన్నీ కూడా యేసుప్రభు వారు గ్రహించి మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు ఎక్కడా కూడా బాధపడలేదు. అయితే చావనైనా చేస్తాను కానీ నిన్ను నేను ఎరుగనని చెప్పనన్న పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడంట. ముమ్మారు ఆయన ఎరగనని చెప్పాడంట, బొంకాడంట. అయితే అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు ఎక్కడ కూడా బాధపడలేదంట. అంధకార సంబంధమైన అధికారము ఆయనను ఎంతగానో ఇబ్బంది పెట్టినను ఆయన బాధపడలేదంట. ఆయనను ఎంతగానో ఇబ్బంది పెట్టారంటండి. ఆయనను లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారంట. అయినప్పటికీ కూడా ఆయన బాధపడలేదంట. పిలాతు వద్దకు తీసుకెళ్ళినప్పుడు పిలాతు నేరుగా అడుగుతున్నాడు, నీకు బరబ్బా కావాలా లేక యేసుప్రభు వారు కావాలని. కానీ ప్రజలందరూ కూడా బరబ్బానే కావాలి అని చెప్పేసి బిగ్గరగా అరిచారంట. వారి యొక్క కేకలే ఆ రోజు గెలిచాయి. అయినప్పటికీ కూడా యేసుప్రభు వారు ఎక్కడా కూడా బాధపడలేదంటండి. ఆయన ముఖం మీద ఉమ్ము వేసారంట. ఆయన కూడా బాధపడలేదంట. ఆయనను ముఖం మీద గుద్దారంటండి. అయినా సరే బాధపడలేదంట. ముఖం మీద ముసుగు వేసి గుద్ది ఇప్పుడు ఎవరు కొట్టాడో చెప్పు ప్రవచింపమని ప్రశ్నించినప్పుడు కూడా ఆయన బాధపడలేదంట. అయితే ఇంకనూ ముందుకు జరుగుతున్నప్పుడు ఆయనను అరచేతులతో కొట్టారంట. అయినప్పటికీ కూడా ఆయన బాధపడలేదంట. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు కూడా ఆయన బాధపడలేదంట. కొరడా కర్రలతో కొట్టినప్పుడు కూడా ఆయన బాధపడలేదంట. గొలిగెత్త కపాలమనబడి స్థలానికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఆయన బాధపడలేదంట. చేతులలోను అరకాలలోను మేకులు కొట్టినప్పుడు బాధపడలేదంట. సిలువ వేసినప్పుడు కూడా ఆయన బాధపడలేదంట. తనతో ఉన్న దొంగ నిజంగా ఆ దొంగ పాపం చేశాడు. అయినప్పటికీ కూడా మారు మనసు పొందకంటే ఆయన దూషించినప్పుడు కూడా ఆయన బాధపడలేదంట. కానీ ఆయన ఎక్కడ బాధపడ్డాడంటే, ఏ సందర్భంలో బాధపడ్డాడంటే తండ్రి తన చేయి విడిచినందుకు ఆయన బాధపడ్డాడు. అందుకనే ఇలా అంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. అంటే దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. ఎందుకు అంత బాధపడుతున్నాడంటే ఈ భూమిని, ఈ లోకమును,
ఈ సృష్టిని చేయక మునుపే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఆయన యొక్క ప్రేమను ఎల్లప్పుడూ కూడా యేసుప్రభు వారు స్వీకరిస్తూనే ఉన్నారు. అలాగే యేసుప్రభు వారు కూడా తండ్రిని ప్రేమిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా తండ్రి తన చేయి ఎందుకు విడిచాడంటే మన కోసమేనండి. మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు, ఆయనకు విరుద్ధమైన కార్యాలు మనం ఎన్నో చేస్తున్నాం. మన కోసమే ఆయన పాపం, మన కోసమే ఆయన మరణించారు, మన కోసమే ఆయన త్యాగాన్ని చూపించారు. కాబట్టి తండ్రి తన కుమారుని చేయి ఎందుకు విడిచాడంటే మన చేయి పట్టుకున్న కోసమే. తండ్రికి తన చేయి ఎందుకు విడిచాడంటే మన కొరకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చేతులు చాపుకునే ఉండుట కొరకు. కాబట్టి తండ్రి యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననే అనే మాట మనకి ఎప్పుడు కూడా మనకు వినబడుతూనే ఉంటుంది. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతి క్షణము యేసుప్రభు వారు మన కొరకే మరణించారు, మన యొక్క పాపముల కొరకే, మన యొక్క దోషముల కొరకే మరణించారని ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని మనం రక్షింపబడాలి. చనిపోయే లోపు దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. యేసుప్రభు వారు చనిపోయే వరకు కూడా తండ్రి చిత్తానుసారంగానే జీవించి తాను సిలువలో బలియాగం అయ్యారు. కాబట్టి తండ్రి ఎందుకు చేయి విడవలసి వచ్చిందంటే మన యొక్క పాపాలు, మన యొక్క శాపాల నిమిత్తము రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపబడకపోతే మనకు పాప క్షమాపణ ఉండదు. కాబట్టి యేసుప్రభు వారి చేయి అందుకనే విడిచాడు. యేసుప్రభు వారి యొక్క రక్తము ప్రతి పాపమును పరిహరింపబడును. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా యేసుప్రభు వారి యొక్క త్యాగాన్ని మనం ధ్యానించి, ఆయనను స్తుతించి, ఆయనను కనపరిచి, ఆయనకు లోబడి మన బ్రతకాలని తెలియజేస్తున్నాం. అలాగే దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం విధేయులై ఉండాలి. నిత్యత్వానికి మనం చేరుకోవాలంటే యేసుప్రభు వారే మనకి మార్గము, యేసుప్రభు వారే మనకి ఒక కొండంత ధైర్యము. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా యేసుప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని గడపాల్సిందిగా కోరుచు నా యొక్క మాటలను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదింపబడింది కాక. ఆమేన్.